ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 35ను పరిశీలిద్దాం. ఈ విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన మహిమలను వివరిస్తూ సృష్టిలోని అన్నింటిలోనూ తానే శ్రేష్టమైన వాడినని అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, సామవేద గీతాలలో నేను బృహత్సామ అనే శ్రేష్టమైన గీతాన్ని, వేద ఛందస్సులలో నేను గాయత్రీ మంత్రాన్ని, నెలలలో నేను అత్యంత పవిత్రమైన మార్గశిరమాసాన్ని, మరియు ఋతువులలో నేను పూలు పూయించి ఆనందాన్నిచ్చే వసంత ఋతువును, ప్రతి వర్గంలోనూ అత్యుత్తమమైనది, అత్యంత శక్తివంతమైనది మరియు అందమైనది తానే అని భగవంతుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని గొప్పతనాన్ని, సౌందర్యాన్ని చూసినప్పుడు మనం భగవంతుని స్వరూపాన్నే చూస్తున్నామని గ్రహించాలి. ఒక శ్రావ్యమైన పాటలో, ఒక శక్తివంతమైన మంత్రంలో, ఒక పవిత్రమైన మాసంలో, ఒక అందమైన ఋతువులో మనం దైవిక స్పర్శను అనుభూతి చెందవచ్చు. శ్రేష్టమైన ప్రతి దానిలోనూ భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసాన్ని ఇది మనలో కలిగిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలోని ఉత్తమమైన క్షణాలను, విజయాలను భగవంతుని కృపగా భావించాలి. మనం చేసే పనిలో శ్రేష్టతను సాధించడం కూడా ఒక రకమైన పూజే. ఇతరుల ప్రతిభను చూసి అసూయపడకుండా వారిలో కూడా దైవాంశను గుర్తించడం నేర్చుకోవాలి. మన జీవితంలోని ప్రతి మంచిలోనూ దైవాన్ని చూడటం ద్వారా మన మనసు ప్రశాంతంగా, కృతజ్ఞతతో నిండి ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.